ఈయన ఉరిదీసామని. సో ఇప్పుడు ఉరిదీయడానికి వాళ్ళు సిద్ధమవుతున్నారు. కాబట్టి మళ్ళీ ఒక్కసారిగా ఇది ఇష్యూలకి రంగంలోకి వచ్చిందన్నమాట. ఇప్పుడు భారత ప్రభుత్వం మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ సంబంధించిన ప్రధాన ప్రతినిధి రణధీర్ జైస్వాల్ కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు నిన్న. సో ఇది మళ్ళీ ఒకసారి దేశంలో వైరల్ అవుతున్న న్యూస్. ఎందుకు అసలు ఏం జరిగింది, ఈమె అక్కడికి ఎందుకు వెళ్ళింది, అక్కడ ఏమి తప్పు చేసింది, ఈ విషయాలు మనం చెప్పుకుందాం. ప్రధానంగా ఏంటంటే ఈ నిమిషప్రియ అనే అమ్మాయి నర్సు అనమాట. బేసిక్గా నర్సింగ్ చదివింది. జనరల్గానే కేరళలో ఎక్కువ మంది అమ్మాయిలు నర్సింగ్ చదివి గల్ఫ్కి వెళ్తుంటారు. అలాగా అందుకనే ఒక దశలో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగు రాష్ట్రాల్లో నర్సింగ్ కాలేజీలు అంతా కూడా వాళ్ళ మీద ఆధారపడ్డాయి. ఇప్పటికి కూడా మన హాస్పిటల్లో చాలామంది కేరళ నర్సెస్ ఉంటారు అన్నమాట. సో అలాగా ఈమె నిమిషప్రియ కూడా పాలక్కాడ్ దగ్గర ఒక విలేజ్. అక్కడ నుంచి ఆమె యమన్లో ఆమెకి ఛాన్స్ వచ్చింది. యమన్లో 2008లో ఆమె యమన్కి వెళ్ళింది. అయితే దాని తర్వాత ఆమెకి ఇక్కడ సంబంధం కుదిరింది ఒక అబ్బాయితో. ఆ అబ్బాయి ఎలక్ట్రీషియన్. సో ఇక్కడికి వచ్చింది 2011లో వెళ్ళింది. 2011లో ఇండియాకి వచ్చి టామీ థామస్ అనే ఒక ఎలక్ట్రీషియన్ని పెళ్లి చేసుకుంది. ఇతన్ని కూడా అక్కడికి తీసుకెళ్ళింది. ఇతను అక్కడ ఒక ఎలక్ట్రీషియన్కి అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్గా జాయిన్ అయ్యాడు. కాకపోతే యమన్లో శాలరీస్ చాలా తక్కువ ఉన్నాయి. ఈ లోపల వీళ్ళకి ఒక పాప పుట్టింది 2012లో. పాప పుట్టిన తర్వాత వీళ్ళ ఫ్యామిలీ గడవడం కష్టంగా ఉంటే ఈమె వీళ్ళ డబ్బులు సరిపోలేదు. దాంతో టామీ థామస్ ఏం చేశాడంటే, నేను వెళ్ళిపోతాను పాపను తీసుకొని, నువ్వు కూడా సెటిల్ చేసుకొని మీ హాస్పిటల్లో ఈమె నర్సుగా పనిచేసేది సెటిల్ చేసుకొని నువ్వు కూడా వచ్చేసి నేను వెళ్ళిపోతాను వచ్చేసాడు. అయితే వీళ్ళ ఫేట్ అంటారు కదా, అలాగా ఏమైంది, అప్పుడే అక్కడ అంతర్యుద్ధం వచ్చింది. యెమెన్లో హుతీలు అంటారు వాళ్ళని, హౌతీలు అని పిలుస్తుంటారు. ఆ హుతీ అనే ఒక రెబల్స్ అనమాట. వాళ్ళకి ఇరాన్ సపోర్ట్ చేస్తుంది. మామూలుగా ఇప్పుడు ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఒక యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అని ఒక వింగ్ని తయారు చేసింది ఇరాన్. అంటే యెమెన్లు కావచ్చు, తర్వాత పాలస్తీనా రెబల్స్ కావచ్చు, ఇటు లెబనాన్లో కొంతమంది రెబల్స్ని, ఇలాగా ప్రతి దేశంలో ఒక రెబల్ గ్రూప్ని, ఆ సాయుధ గ్రూప్ని రెడీ చేసింది అనమాట. అలాంటి ఒక గ్రూపే ఈ హుతీ గ్రూపు. హుతీ గ్రూపు అక్కడున్న పరిపాలన మీద డామినేట్ చేసి ఇప్పటికీ కొన్ని ప్రాంతాలను యెమెన్లో హుతీ గ్రూపులో ఆధీనంలో ఉన్నాయి. వీళ్ళ పక్కనున్న సముద్రంలో షిప్పుల్ని వాటి మీద దాడులు చేస్తుండడం, ఇజ్రాయెల్కి సంబంధించి కానీ, లేకపోతే ఇజ్రాయెల్ని సపోర్ట్ చేసే అమెరికా, ఫ్రాన్సు, యూకే ఇలాంటి ఇదంతా కూడా వీళ్ళు చేస్తుంటారు అన్నమాట. సో ఈ క్రమంలో ఎప్పుడైతే అంతర్యుద్ధం వచ్చిందో ఈమెకి వీసా రాలేదు. ఈమె హెల్డప్ అయిపోయింది. అక్కడ హెల్డప్ అయిపోయేసరికి ఆమె అక్కడ ఉన్న తన పరిచయాలను ఉపయోగించుకొని క్లినిక్ పెడదాం అనుకున్నారు. ఈమెకి అక్కడ ఒక అతను తలాల్ అబ్దో మెహదీ అనే ఒక అతను పరిచయం అయ్యాడు. హాస్పిటల్కి సంబంధించి పరిచయం అయితే అక్కడ ఉన్న రూల్ ప్రకారం ఏంటంటే, అక్కడేం వ్యాపారం పెట్టాలన్నా బయట వాళ్ళు పెట్టడానికి లేదు, వాళ్ళ పేరుతోనే పెట్టాలి, లోకల్ వాళ్ళ పేరుతో. సో అందుకని ఈ మెహదీ, తలాల్ అబ్దో మెహదీ ఎవడైతే ఉన్నాడు, అతని పేరు మీద చిన్న క్లినిక్ పెట్టుకుంది. అక్కడ క్లినిక్ పెట్టుకున్నప్పుడు అతని పేరు మీద ఉంటుంది. అతనికి ఏంటంటే క్లినిక్ ఏమి కష్టపడి కొద్దిగా డెవలప్ చేసింది. ఇది బాగుండేసరికి అతనికి గ్రీడ్ వచ్చింది. గ్రీడ్ వచ్చి అతను ఏం చేశాడంటే పాస్పోర్ట్ అన్నీ అతని దగ్గర పెట్టుకున్నాడు. అతని భార్యని అందరికి పరిచయం చేసేసాడు. చేసి అతని డబ్బులు మొత్తం అతను లాగేసుకోవడం మొదలుపెట్టాడు. దాంతో ఈమె కేసులు పెట్టింది అతని మీద. కేసులు పెడితే ఈమె మీదనే కేసులు పెట్టి ఈమెని 7 రోజులు జైల్లో కూడా ఉంచారు. ఆ టైంలో ఉంచితే ఈమెకి ఏంటంటే అక్కడ జైలు వార్డెన్ పరిచయం అయ్యాడు. పరిచయం అయ్యి అతనికి చెప్పింది ఈ స్టోరీ అంతా. ఇలాగా నన్ను వేధిస్తున్నాడు వాడు.